నమస్తే, నేను మీ ఆలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటాం కదా మనం. నిజంగానే ఓల్డ్ ఈజ్ గోల్డే. ఆ గోల్డ్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఆ గోల్డ్ అనేది ఒక పాతకాలం పద్ధతికి సంబంధించిన ఫర్నిచర్. అదే ఈ వీరవాసంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఫర్నిచర్ కూడా అని ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ పాతకాలం నాటి ఈ ఫర్నిచర్ ఎక్కడ చూడాలంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లా వీరవరసం రావాల్సిందే. ఈ వీరవరసం నౌడూరు రోడ్డు మీదుగా ఉన్న లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏది వెళ్ళినా సరే ఇక్కడ ఫర్నిచర్ షాప్ దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పాతకాలంకు సంబంధించిన ఏదైతే ఫర్నిచర్స్ ఉంటాయో ఆ ఫర్నిచర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నిజంగా వందల ఏళ్ల నాటి కాలం నాటి పాతకాలం నాటి వస్తువులు దాన్ని మళ్ళీ రీమోడల్ చేసి అమ్ముతూ ఉంటారు. సో మనం ఒకసారి ఇటు చూస్తుంటే కనుక రైట్ సైడ్లో మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే చాలా లుక్ మనకు కనిపిస్తుంటుంది. అంటే పాతకాలం సంబంధించిన మంచాలు ఏంటి, లేక టేబుల్స్ ఏంటి, లేకపోతే అనేక రకమైన వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువులు మొత్తం కూడా ఇక్కడ సేల్ చేస్తుంటారు. సో ఆ వస్తువులు నిజంగా చూడ్డానికి ఎలా మన పాతకాలం పద్ధతులు ఎలా ఉండేయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంటాయి. సో అలాగే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సో అప్పటి అంటే ఆ ఓల్డ్ సంబంధించిన ఈ ఫర్నిచర్ అంతా కొని దాన్ని రీమోల్డ్ చేసి వీళ్ళు ఇక్కడ మళ్ళా రీసేలింగ్ పెడుతూ ఉంటారు. దానికి సంబంధించిన ఎలా దాన్ని డిజైన్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఈ ఓల్డ్ వస్తువులన్నీ కూడా ఈ పాతకాలం ఇంటికి సంబంధించిన ఫర్నిచర్స్ ఎక్కడ కొనుక్కు తీసుకొస్తారు, అలాగే ఎటువంటి ఇక్కడ వస్తువులు లభ్యమవుతాయి. ఒకసారి మనం ఇక్కడ నిర్వాహకులు శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి మనం శ్రీనివాస్ కూడా ఒకసారి మనం మాట్లాడదాం. శ్రీనివాస్ నమస్తే అండి. అసలు ఇక్కడ చూడగానే అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న నాకు ఫస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనగానే ఏంట్రా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, ఏమైనా గోల్డ్ ఏమైనా దొరుకుతాయేమో లేకపోతే అనుకున్నాను. గోల్డ్తో సమానం అండి. అసలు ఇక్కడ చూస్తుంటే నిజంగా ఏదో ఒక మహాల్లో వచ్చినట్టు లేకపోతే అలా కనిపిస్తుంది. అసలు ఈ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ శాతం ఈ వీరవాసంలోనే ఈ ఓల్డ్ వస్తువులు దొరుకుతాయంటారు. అసలు ఏంటి సరే ఈ ఊరికి ప్రత్యేకత ఏంటి? నిజంగా ఈ ఫర్నిచర్కి సంబంధించిన ఎటువంటి ఫర్నిచర్స్ లభ్యం అవుతుంటాయండి? పాత రంగు బాక్సులు అండి, పందిరి మంచాలండి, పాత మామూలు పూర్వకాల స్తంభాలు, మండువలోగులు స్తంభాలండి, గుమ్మాలండి, పాత మీకు సోఫా సెట్లు అండి, డైనింగ్ టేబుల్ అండి, ఓకే, పాత గంగాలండి, కుర్చీలండి, రోజువుడ్ బాక్సులు ఏమైనా దొరుకుతాయండి. ఐటమ్ పాత అన్నీ ఉంటాయి. జాడీలండి పూర్వం జాడీ 100-150 సంవత్సరాల కిందట ఎన్ని సంవత్సరాలు అండి? 100 సంవత్సరాల పైన ఉంటాయి. 100 ఇయర్స్ అండి. ఇవన్నీ ఓల్డ్ అండి. ఇవి సముద్రగుమ్మ అండి. ఇవన్నీ మీరు ఎలా కలెక్ట్ చేస్తారండి? కొనుగోలు చేస్తారా? కొనుగోలు చేస్తూ ఉంటాం. కొన్ని ఇల్లిప్పి కూడా వస్తాయండి. మాకు ఇల్లిప్పుతాం కదండి మండవలోగులు, పాత మండవలోగులు అమ్మేస్తారండి. అయితే ఇప్పేసి తెస్తాం సామాను. పందిరి మంచాలు అన్నీ ఓల్డ్ అనండి. ఓకే. సో ఎలా అండి? అంటే మొత్తం కాంట్రాక్ట్ తీసుకుంటారా లేకపోతే ఎలా? కాంట్రాక్ట్స్ ఉంటాయండి. రాజమండ్రి, సామర్లకోట అలాగా కాంట్రాక్ట్స్, ఏలూరు అండి, విజయవాడ ఈ కాంట్రాక్ట్స్ అండి. ఇప్పుడు ఎక్కువ శాతం మనకి ఏంటంటే ఎక్కడ చూసినా సరే బిల్డింగ్లు, పాష్ బిల్డింగ్లు మొత్తం అలా కనిపిస్తున్నాయి కదా, ఎక్కడ కూడా కనుమరుగైపోతున్నాయి కదా. అంటే అవన్నీ అంతా మీకు కలెక్ట్ చేసేంత దొరుకుతుందా? దొరుకుతుంది. మళ్ళీ ఇప్పుడు గెస్ట్ హౌస్లో న్యూ టైప్ కడుతున్నారు కదండి ఎక్కడికెక్కడ. ఇది ఎక్కువ అంటే ఇప్పుడు వద్దు అనుకుని తీసేసి వస్తువులు ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు ఏం చేస్తారండి? కొంత దానికి ఇలా ఎలా చేస్తారు? రీమోడలింగ్ చేసి పాలిష్ చేసి పంపుతామండి. ఓకే. ఆ చెక్క మరి అలాగా స్టాండర్డ్గా ఉంటుందండి. రోజు టేకు స్టాండర్డ్ అండి. ఇప్పుడు వచ్చి అన్ని చెదట్టేస్తాయండి. ఇప్పుడు చెదలు కానీ ఏముండవండి. అలా బయట వదిలేసినా ఏమవ్వండి, తడిసినా ఏం అసలు ఏమవ్వండి. ఎలా కొనుగోలు చేస్తారో ఎలా అమ్ముతూ ఉంటారండి? మనం కొన్నారని బట్టి అమ్మేస్తూ ఉంటామండి. మాకు వేసుకుని ఓకే. మళ్ళీ వర్క్ అయి చేయాలి కదండి. పాద్దాం ఇప్పుడు పెట్టుందాం కంటే బాక్స్ మళ్ళీ తయారు చేసి అలా పంపాలండి. సో ఇది ఓల్డ్, దీన్ని మళ్ళీ పాలిష్ పెట్టి ఇవన్నీ చేశారండి ఇదంతా? చేసామండి. ఓకే. చాలా వెయిట్ కూడా ఉన్నట్టుందండి. వెయిట్ కూడా ఉంటుందండి. పాత మనం కూర్చుని ఏమవుతుందండి అది. ఓకే. ఇప్పుడు వచ్చేది డెలికేట్ కదండి. ఎక్కువ ఏ ప్రాంతాలకి పంపిస్తుంటారండి? ఎక్కువ ఏ ప్రాంతాల నుంచి మీకు ఆర్డర్లు వస్తుంటాయి? ఇవన్నీ ఓల్డ్ సంబంధించిన ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాము. దానివల్ల అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వచ్చినాయి. అమెరికా నుంచి కూడా? అమెరికా అండి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎక్కువ అండి. ఏమంటారు దీన్ని? రంగూన్ బాక్స్ అంటారు. రంగూన్ బాక్సా? రంగూన్ బాక్స్ అండి. ఓకే. ఇది ఇక్కడ బార్డర్ ఉంటుందండి. ఈ బార్డర్ ఉంటే రంగూన్ బాక్స్ లెక్కండి. ఎక్కువ మనం అది ఎక్కువ ఈ మూవీస్ లో చూస్తూ ఉంటాం, సినిమాల్లో చూస్తుంటాం. ఈ ఓల్డ్ అంటే పాత కాలం నాటి సరుకున్నట్టు కూడా తెలియదండి ఎవరికి. అప్పుడులో ఇవన్నీ సీక్రెట్. అవునండి. ఇవన్నీ పాత మీరు తీసుకుని మళ్ళీ దీన్ని రిమోడల్ చేసి పాత అండి. ఓకే. మీకు ఎలా ఆర్డర్లు అంటే మీరు విదేశాల నుంచి మరి ఎలా పంపిస్తారండి ఇవన్నీ?
మనం ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక నలుగురు తీసుకున్నారనుకోండి, నలుగురి మీద 4 రోజులు 8 వేలు అలాగా ఛార్జ్, అలాగే 4 3 12 వేలు అలాగా వస్తువు బట్టి ఛార్జ్ పడుతుందండి. ఇప్పుడు ఈ పెట్టి ఉందనుకోండి, హైదరాబాద్ వెళ్ళాలనుకోండి 2500 తీసుకుంటాం ఛార్జ్. అలాగే ఇంటికి వెళ్ళి డెలివరీ ఇచ్చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతుంది డైరెక్టర్. శ్రీనివాస్ గారు, అంటే దీనికి పనికొచ్చే వస్తువులే మీరు క్యాప్చర్ చేసుకుంటారా, లేకపోతే ఎలాగ ఒక హౌస్ మీరు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత దాన్ని మీరు దాంట్లో ఉన్న క్యాప్చర్ చేసుకుని క్యాప్చర్ చేసుకుని మనకు మంచి అయితే తీసుకుంటామండి, ఓల్డ్ అయితే. అదే ఇటు గోదావరి జిల్లాలో ఎక్కువ మండవ ఇల్లులు ఎక్కువ ఉంటాయి. అవునండి, తూర్పుగోదావరి అండి, పశ్చిమ గోదావరి, వైజాగ్ అండి, విజయనగరం అన్నీ తిరుగుతాం. సో ఇంకా ఈ యొక్క ఇంకా దీనిలో ఒక ప్రత్యేకత ఏముందండి? ప్రత్యేకత ఏముందండి, స్తంభాలు ఉంటాయండి పూర్వకాలం. ఓల్డ్ పాతతో మన ఇక్కడ గంగాలు కూడా చూస్తున్నాం. ఇవన్నీ గంగాలు అంటే పూర్వం బాగా ఓల్డ్ అండి. ఇదే ఇవి కూడా తీసుకున్నారు అయితే మొత్తం దీంట్లో ఐరన్ చెక్క మొత్తం పాత ఏదైనా సరే పాత ఓల్డ్ అండి, అన్నీ తీసుకుంటాం. ఓకే, చూడండి చూడొచ్చు మనం. అది మన పెద్ద గంగాళం. ఈ గంగాళాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటే చూస్తే కనుక మనం మామూలుగానే ఇంద్రభవనాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే కుర్చీలు కానీ, లేకపోతే ఆ మండువా లోగిలి ఇల్లులు కానీ, ఇలాంటి ఈ గంగాళ్ళు కానీ, లేకపోతే అనేక డిజైన్ వస్తువులు కూడా అనేక మొత్తం కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి. సో శ్రీనివాస్ గారు అయితే ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఏదైతే ఓల్డ్కి సంబంధించిన పాతకాలం పద్ధతికి సంబంధించిన కుర్చీలు కానీ, లేకపోతే ఈ చెక్కకు సంబంధించిన ఇళ్ళకి సంబంధించిన డెకరేషన్కి సంబంధించిన ఏదైనా సరే వీళ్ళు ఇక్కడికి కొనుక్కుని మళ్ళీ దీన్ని రీమోల్డ్ చేసి మళ్ళీ రీసేల్గా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడున్న ట్రెండ్లో ఎంత మోడల్ ఉన్నప్పుడు ఎంత ప్లాస్టిక్ ప్రపంచం వచ్చేసింది. ఏ వస్తువు కొన్నా డెలికేట్గా ఉంది, కానీ పాతకాలం నాటికి మళ్ళీ దాన్ని రీమోల్డ్ చేసి దీన్ని అమ్ముతూ ఉంటారు. సో ఇప్పుడు ఉన్న హౌసెస్లో చాలా మోడల్గా పెట్టుకోవాలన్నా, నిజంగా మన తాత ముత్తాతల నాటి ఆ మెమోరీస్ను కూడా గుర్తించుకోవాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఏదైతే ఓల్డ్ ఐటమ్స్ మన ఫర్నిచర్ ఏదైతే ఉన్నో చాలా ఇష్టపడుతున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఎక్కువ శాతం మండువాలో ఇల్లులు కంపల్సరీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మండువా ఇల్లులు ఏదైతే పురాతనం అయిపోయితే కనుక అది కాంట్రాక్ట్ తీసుకుని వీళ్ళు దీన్ని పగలు కొట్టేసిన తర్వాత ఆ ఎన్ని ఫర్నిచర్ ఏదైతే బాగున్నాయో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దాన్ని రీసైకిల్ చేసి దాన్ని ప్రత్యేక తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్కటే పాతకాలం నాటి ఇల్లులో పెద్ద పెద్ద ఫోటోలు, అంటే ఇప్పుడు దేవుడికి సంబంధించిన పెద్ద ఫోటోలు కూడా పెయింటింగ్ అండి. ఇవన్నీ ఓల్డ్ ఐటమ్స్ మాట, చాలా వెయిట్గా ఉన్నాయి. సరే ఇవన్నీ ఎంత వెయిట్, ఇది ఎంత కాస్ట్ ఉంటుంది? 3,000 టైప్ ఉంటుంది అంటే 13,000 అండి. మొత్తం పాలిష్ చేసి ఇస్తాం. ఓకే, సో ఓల్డ్ ఫొటోస్ అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇది నిజంగా చాలా చూడదగ్గట్టు బాగా ఉన్నాయి. ఇక్కడ మందిరాలు, కుర్చీలు రకరకాల, మా తాత అందులోనే కూర్చుని ఉండేవాడండి, పడక కుర్చీ. అది చూసి ఇప్పుడు కొనుక్కోవాలనిపిస్తుంది. మనకి చోట్లు సరిపోవు, ఇదివరకైతే పెంకుటిల్లు అలాంటివి కాబట్టి సరిపోయేవి. ఇప్పుడు సరిపోవడం వలన కొనుక్కోవడం ఆసక్తి ఉన్నా కొనుక్కునేది ఉండట్లేదు. తాత ముత్తాతలవే కొనుక్కోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అన్నీ డెలికేట్లు అండి, ఏది కొనుక్కుందామన్నా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి విరిగిపోతున్నాయి, లేకపోతే పెచ్చులు ఊడిపోవడం. ఇప్పుడు అలాంటిదే ఆ తాత ముత్తాతల నుండి వచ్చినవి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయండి ఆ మెటీరియల్. కాబట్టి దానికి పాలిష్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఆ ఉద్దేశంతో మేము పందిరిపట్టి మంచం కొనుక్కుందామని వచ్చాము. మేము కొనుక్కుని వాళ్ళకి చూపించి ఫోటోలు పెడితే వాళ్ళు ఆసక్తి చూపించి వస్తున్నారు అనమాట అండి. ఆ ఆసక్తితోటి మేము వచ్చి చూసుకుని మేము కొనుక్కుని మా చుట్టాలందరికీ చూపిస్తున్నాం అనమాట అండి. గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం అనగానే ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఊరు అంటారు. ఈ గోల్డ్ అంటేనే ఈ ఫర్నిచర్గా రూపొందిస్తారు. సో ఓవరాల్గా చూడొచ్చు, మండువాకి సంబంధించి కానీ ఏ సంబంధించి కానీ ఇటువంటి ఐటమ్స్ కూడా కావాలంటే కనుక ఈ వీరవాసరం ఈ ఊరు ఫస్ట్ ఇలా ఎంట్రన్స్లోనే మనకి ఈ ఓల్డ్ ఐటమ్స్ మొత్తం, ఈ ఫర్నిచర్ మొత్తం కనిపిస్తాయి. దాని క్వాలిటీ కూడా అప్పటి క్వాలిటీ ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అదే క్వాలిటీతో వీళ్ళు అమ్మడం జరుగుతుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మీ ఆలి.